తందూరు లేకపోయినా పర్లేదు, టేస్ట్ మాత్రం ఏం తగ్గదు. ఇంట్లోనే ఈజీగా ఈ తందూరు పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. క్యాప్సికాన్, పన్నీర్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి 1 స్పూన్ మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుని కాశ్మీర్ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, ధనియా అండ్ జీరా పౌడర్, సబ్జీ మసాలా, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక రోస్టెడ్ బేసిన్ కూడా యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. కోరియండర్ కూడా యాడ్ చేసుకుని కర్డ్ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా కలిసేలాగా. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మసాలాలో కట్ చేసి పెట్టుకున్న పనీర్ ఇంకా క్యాప్సికాన్ ఆనియన్స్ని వేసి బాగా మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. అంతా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాక 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. స్టిక్స్లో ఒక్కొక్కటిగా పనీర్, ఆనియన్స్, క్యాప్సికాన్ని ఒక్కొక్కటిగా పెట్టుకోండి. మెల్లగా పెట్టుకోండి, లేకపోతే విరిగిపోతాయి. చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవడం ఈ పనీర్ తందూరి టిక్కా. ఇలా ఇంట్లో చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళే పనే లేదు. ఇలా పెట్టుకున్నాక అంతే, ఇంకా రోస్ట్ చేసుకోవడమే ఈ పనీర్ని. రోస్టర్ తీసుకుని రోస్టర్కి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేశాక ఇవి స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఆయిల్ కూడా అప్లై చేయండి. అంతే అండి, చాలా సింపుల్. తందూరి పనీర్ టిక్కా స్మోకీ అండ్ జ్యూసీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ కూడా చేయండి రెసిపీ ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.